అభివృద్ధి పేరు మీద పార్టీలు మారుడు తప్పించి 25వ వార్డు ప్రజలకు మాజీ కౌన్సిలర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని సిపిఐ నాయకులు క్యాతరాజు సతీష్ అన్నారు. సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో క్యాతరాజు సతీష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 2020 సంవత్సరం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్థానిక 25వ వార్డులో సిపిఐ బీ ఫామ్ మీద గెలిచినటువంటి సజ్జనప్ స్వామి మాజీ కౌన్సిలర్ ఈ 5 సంవత్సరాలు నిన్నటితో పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎలక్షన్లో పోయే ముందట 25వ వార్డులో కార్మస్కాన్లో ఉన్నటువంటి 25వ వార్డులో అనేక సమస్యలు పేరుకపోయినటువంటి తరుణంలో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక సంవత్సరంలోనే పార్టీ మారి దేనికోసం మారుతున్నామంటే అభివృద్ధి చేయాలి, జనాలందరూ నాకు అభివృద్ధి చేయాలని చెప్తా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉండడం వల్ల అభివృద్ధి కాదు కనుక అధికార పార్టీలో పోతా అని చెప్పేసి ఆ రోజు బీఫామ్ ఇచ్చినటువంటి కన్నతల్లి లాంటి పార్టీకి మోసం చేసి ఆ రోజు బీఆర్ఎస్లో పోవడం జరిగింది. మరి గత సంవత్సరం దాకా అధికారంలో ఉన్న పార్టీ ఉన్నటువంటి కౌన్సిలర్ ఈ 4 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 25 వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి సమస్య సంబంధించి అనేకంగా ఉన్నా కూడా ఏ రోజున పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ లైన్లో చూసినా కూడా దాదాపు 7 నుంచి 8 లైన్లు ఉన్నాయి. ఏ లైన్లో చూసినా కూడా ఇంతవరకు వాటర్ సఫిషియెంట్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక్కరోజు కూడా ఆ సమస్య పరిష్కారం దిశగా ఆలోచన చేయనటువంటి ఈయనకు ఎవరైతే స్వామికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా కార్మాస్ కాలనీలో ఈ మున్సిపల్ వాటర్ కాకుండా అంటే మిషన్ భైరవ పంపు లైన్ ద్వారా కాకుండా గతంలో సింగరేణి నుంచి పైప్ కలెక్షన్ ఉండేది. సింగరేణి వల్ల పైప్ కలెక్షన్ తొలగిస్తున్నటువంటి తరుణంలో కూడా ఒక్కరోజు కూడా ఆపే ప్రయత్నం చేయనటువంటి ఈ సజ్జనప్ స్వామి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే నీళ్ళ సమస్యకు సంబంధించిన బోర్లు వేస్తా అని చెప్పిండ్రు ఆ బోర్ కూడా ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ సందర్భం కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అనేక సమస్యలు ముఖ్యంగా సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లు అనేకంగా చెడిపోయినట్టు గత 10 సంవత్సరాల క్రితం వేసినటువంటి సీసీ రోడ్లు అదే విధంగా ఉన్నది. గుంతలు అదేవిధంగా వాటితో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితిలో కూడా ఒక్కరోజు కూడా సీసీ రోడ్ల గురించి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అడిగినటువంటి సందర్భం లేదు. ఆ సమస్యలు పరిష్కరించినందుకు కూడా సిపిఐ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా మన కాలనీకి సంబంధించి ఈరోజు అంటే కాలనీలు ఎవరికి కూడా ఇంట్లో పట్టాలు లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ పట్టాలకు సంబంధించి ఆలోచించినటువంటి ఈ సజ్జనప్ స్వామి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి ఆ సెల్ టవర్ తొలగించాలని చెప్పేసి గతంలో ఎప్పుడు కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని పోరాటాలు మిగతా పార్టీ వాళ్ళు చేసినా కూడా సిపిఐ చేసినా కూడా ఒక్కరోజు కూడా దాని గురించి కౌన్సిల్లో కానివ్వండి ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి సజ్జనప్ స్వామి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏ సమస్యలు పరిష్కరించాలి, అభివృద్ధి పేరు మీద 3 పార్టీలు మారినా కూడా ఏ సమస్యలు పరిష్కరించకుండా మీ యొక్క పీరియడ్ మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా సమస్యలు చెప్పుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి మహిళల మీద ఏంటంటే మీరు సీరియస్గా ఉండి ఈరోజు వాళ్ళ యొక్క సమస్యలు కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సజ్జనప్ స్వామి గారికి మరొకసారి భారత కమ్యూనిస్టు పార్టీ అంటే మీకు బీఫామ్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించినటువంటి పార్టీ తరపున మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.